వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం హనీ పాప్ తో కలిసి బీచ్ లో రచ్చ చేయబోతున్నాం. వీడియో లాస్ట్ దాకా చూడండి, ఫుల్ ఫన్ ఉంటది. ముందరే పార్కింగ్ ఉందా చూసుకోకుండా ఎచ్చులు బీచ్ లోకి తీసుకొచ్చాను బండి. ఇదేమో ఇక్కడ దిగబడింది. ఏమిరా బాలరాజు, ఒకప్పుడు ముఖమాటంకైనా నాతో కలిపి తీసుకునేవాళ్ళు ఫోటో, ఇప్పుడు ముఖమాటం లేకుండా నువ్వు పక్క పో అని చెప్పి హనీతో మాత్రమే తీసుకుంటున్నారు. హనీ పాప ప్యాంట్ అయితే పైకి మడత పెట్టి బీచ్ మీద సమరసంగం పూరించింది. ఇద్దరం కలిసి అయితే దాడికి దిగాం అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ వాళ్ళ లవర్స్ తో వచ్చారు, నేను మాత్రం హనీతో వచ్చాను. అయినా అమ్మాయిని పడేయడమే ఒక పెద్ద టాస్క్ అంటే అమ్మాయి పక్కోడికి పడకుండా చూసుకోవడం ఇంకో పెద్ద టాస్క్. ఎన్ని పడ్డం కంటే సింగిల్ గా ఉండడమే బెస్ట్. ఏం చెప్పావురా? ఈ అమ్మాయిలు అబ్బాయిలు మొత్తానికి నేను చెప్పేది మీకు ఏంటంటే, చొక్కా లోపల ఉన్న మనసును చూసి ప్రేమించేటోళ్ళు ఎప్పుడూ అంతరించిపోయారు. చొక్కా పైన ఉన్న జోబీలో ఉన్న డబ్బులు చూసి ప్రేమించేటోళ్ళు మాత్రమే మిగిలి ఉన్నారు. ఏ బోటు ఇక్కడ ఏమైనా దొరుకుతాయో అని చెప్పి చూద్దాం. ఆగండి, ఇదే సైజు కదా బోట్ అయితే, ఇదే సైజు నాకు తెలుసు. ఆడ వాళ్ళిద్దరు పాట వేసుకున్నారు ఇలాంటి స్వీట్ రోజు అని. నాకు అర్థం కాలేదు సార్. అదే సార్, బేబమ్తో 6 నిమిషాల సుఖం కోసం 60 ఏళ్ల జీవితాన్ని జడనొక్కున్న ఆసీ గారి గురించి చెప్తున్నాం. ప్లీజ్ నీ అందమైన శుతిమెత్తని వెళ్తా అలా లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి 1 మిలియన్ చేసేసి ఈ వీడియో మొత్తాన్ని ఫుల్ వీడియోగా పెట్టేసి లింక్ మీద క్లిక్ చేసి వచ్చి నవ్వేసుకుంటా. బాయ్.